చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో ఈ రోజు మెయిన్గా గ్రూప్ 2 ఏ సబ్జెక్టు ప్రారంభించాలి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్తో ప్రారంభించాలి అన్నప్పుడు ప్రిలిమ్స్ అలానే మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలియాలి కదా. ప్రిలిమ్స్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలానే మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, కరెంట్ అఫైర్స్, వీటితో పాటు ఇండియన్ సొసైటీ. మరి మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్, అలానే ఏపీ, అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి ఎకానమీ. మొత్తంగా మనకి మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే మనకి మొత్తంగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? మొత్తంగా 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఏ సబ్జెక్ట్స్తో ప్రారంభించాలి అనే ఒక క్లారిటీ అయితే మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, హిస్టరీలో ఏపీ హిస్టరీ ఉంది, అలానే ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ గురించి కూడా ఉంది. అయితే మనం గ్రూప్ 2కి చదివేటప్పుడు ఒక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1ని దృష్టిలో పెట్టుకుని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోస్ట్లీ గ్రూప్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చాలా వరకు మనకి గ్రూప్ 1తో ఇంటర్లింక్ అయ్యే ఉన్నాయి. ఏంటంటే అవి ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా పాలిటీ. అంటే గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మనకి గ్రూప్ 1లో కూడా ఉండటం జరిగింది. కాబట్టి మీరు చదివేటప్పుడు కేవలం గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాకుండా గ్రూప్ 1ని కూడా దృష్టిలో పెట్టుకొని చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రయారిటీ చూసుకోండి, ఇండియన్ హిస్టరీ అలానే జాగ్రఫీ. ఈ రెండు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఉన్నాయి కదా, అలానే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఉన్నాయి. సో మొత్తంగా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే దీని నుంచి 30+30, అలానే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30+30 60 మార్క్స్కి వస్తున్నాయి. కాబట్టి మీరు డైలీ చదివేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను ఇండియన్ హిస్టరీ అలానే జాగ్రఫీ, ఇది గ్రూప్ 2కి ఉంది, దాంతోపాటు గ్రూప్ 1కి కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు గ్రూప్ 1లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. నార్మల్గా మనం గ్రూప్ 2 అంటే ఏపీ హిస్టరీతో ప్రారంభించడం జరుగుతుంది. బట్ ఏపీ హిస్టరీ అనేది మనకి మెయిన్స్లోనే ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్లో మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో దట్ మీరు ఏం చేస్తారు, గ్రూప్ 1లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేస్తూ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నార్మల్గా మనందరికీ ఇబ్బంది పెట్టేటటువంటి సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఎకానమీ, ఈ సబ్జెక్ట్స్ మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి, అలానే కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఇంటర్లింక్ చేస్తూ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని కొంచెం బ్యాక్ ఎండ్లో పెట్టుకోండి. ఎందుకు వెనక్కి పెట్టమన్నాను అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్ టైంలోనే మీరు కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని, మీకు కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చదివారంటే కొంచెం ఇబ్బంది పడుతుంది మీ ప్రిపరేషన్. సో దట్ ఎప్పుడైనా ఫస్ట్ ఈజీ లెవెల్లో ఉండి తర్వాత మోడరేట్కి వెళ్ళి ఆ తర్వాత డిఫికల్టీగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చదివారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొంచెం ఈజీ వేగా వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్తో ప్రారంభించండి. సో ఇది కూడా ఫస్ట్ 15 లేదంటే 20 డేస్ వరకే చేయండి. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా కాదు, నాకు ఈజీగా ఒక సబ్జెక్ట్, మోడరేట్గా ఒక సబ్జెక్ట్ ఉండి లేదంటే టఫ్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ కావాలి అంటే అలా అయినా ప్లాన్ చేసుకొని చదువుకోండి. సో దట్ ఏదైనా ఎవ్రీ డే 2 సబ్జెక్ట్స్ చదివేటట్టు మాత్రం ప్లాన్ చేసుకోండి. వీటితో పాటు రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు డైలీ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ డైలీ ప్రిపేర్ అవ్వమంటున్నాను అంటే అది మనకి గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, లేదంటే ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ, మిగతా ఏ ఎగ్జామ్స్కైనా మనకి ఎక్కువగా వచ్చేటటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కరెంట్ అఫైర్స్, దీంతోపాటు రీజనింగ్ మరియు యాప్టిట్యూడ్. కాబట్టి మీరు డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ చదువుకోవడం మాత్రమే కాకుండా మీకున్నటువంటి లేజర్ టైం లేదంటే 1.5 వరకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద కూడా ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి రిమైనింగ్ ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నా మనం రాయాలనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇలా అయితే ప్లాన్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఏవైనా గ్రూప్ 2కి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదంటే నా మెయిల్ ఐడికైనా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మెయిల్ అయినా చేయండి.